ఫోన్ ట్యాపింగ్ ఒకటి చాలా ఇప్పుడు హైలైట్ అవుతా ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఊపేస్తుందని చెప్పుకోవచ్చు. నేను దాని బాధితున్నే అని చాలామంది డీజీపీలకు కూడా కంప్లైంట్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇంకా రఘునందన్ రావు ఒక అడుగు ముందరికేసి ఆయనకు సంబంధించినటువంటి విశ్లేషణతోని ముందరికి వచ్చినటువంటి సందర్భం ఉంది. ఈటల రాజేందర్ అయితే నేనే మొదటి బాధితున్నని చెప్తా ఉన్నాడు. ఇంకా చాలామంది రేవంత్ రెడ్డి ఇంటి పక్కనే 100 మీటర్ల దూరంలోనూ ఎక్కడనో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి వాదనలు కూడా వినబడతా ఉన్నాయి. అద్దంకి దయాకర్ కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎక్కడైనా ఆ యొక్క బాధపడినటువంటి సందర్భం, లేకపోతే నిజంగానే ఆ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, దానిలో ఆ ఊబిలో అద్దంకి దయాకర్ ఉన్నటువంటి భావన ఏమైనా ఉందా? ఫోన్ ట్యాపింగ్ అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఓకే, సో నేనేం పెద్దగా భయపడేది ఉండదు ఎప్పుడైనా సరే. ఎందుకంటే 2010 నుంచి నాది ట్యాపింగ్లో ఉంటుంది. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, తర్వాత వచ్చిన బీఆర్ఎస్ అయినా, ఇప్పుడు మా ప్రభుత్వం చెప్పలేము, నాకు తెలియదు. కానీ ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థులు యొక్క ఉద్దేశాలు తెలుసుకోవడానికి చేస్తారు. కానీ ఫోన్ ట్యాపింగ్ నాది చేసిన నేనేం పెద్దగా ఫీల్ అయ్యేది ఉండదు. కానీ ఓకే, ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు చేసిన తీరు మాత్రం నాకు తెలిసి అత్యంత దుర్మార్గకరమైన, అంటే ఒక విశృంఖలత్వం అనొచ్చు దాన్ని. కొన్ని వినికిళ్ళు వినబడుతున్నాయి. దానికంటే కూడా వికృతమైన క్రీడలు ఉన్నాయి వాళ్ళే. అంటే పిచ్చోడి చేతిలో రాయి ఇచ్చినట్టు, పిచ్చోడికి అధికారం ఇస్తే ఎట్టిస్తుందో మరి అది కేసీఆర్ డైరెక్టెడా, కేటీఆర్ డైరెక్టెడా, ఇంకా ఎక్స్ డైరెక్టెడా, వై డైరెక్టెడా, ఓకే అసలు ఏది తెలియదు లేదు. కాబట్టి ఇప్పుడు మనం కామెంట్ చేయలేము. ప్రాసిక్యూషన్ జరుగుతుంది, దాంట్లో నిజాలు తేలాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను మా ప్రభుత్వాన్ని. ఎందుకంటే అది ఒక మానవ సంబంధాలు పక్కన పెడితే ఆ జరిగిన తీరు ఈసడించుకునే స్థితిలో ఉంది. అది ఎన్ని రకాలుగా ఉందో, ఇప్పుడు నయం దాంట్లో ఎన్నో అన్నారు, ఒక్కటి బయట పెట్టలేదు. కానీ దీంట్లో బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఏమేమి జరిగినాయి అసలు, ఎవరు హవాలా దీంట్లోనే జరిగింది, స్కాండల్స్ దీంట్లోనే జరిగినాయి, బెదిరించుడు హీరోయిన్ల దీంట్లోనే జరిగింది. అసలు ఏం జరిగింది దీంట్లో? ప్రభుత్వం దేని కొరకు వాడాల్సింది దేని కొరకు వాడింది. ఓకే, కాబట్టి అది మా ముఖ్యమంత్రి గారికి కలిసినప్పుడు కూడా మేము దీని మీద నిజాలు తేలాల్సింది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు, పౌర సమాజాన్ని, ప్రజా సంఘాలు ఎవరు కేసీఆర్ కేటీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు ట్యాప్ అయినాయని ఒకటి ఉన్నాయి. అవును, నిన్న ఇవాళ చూస్తున్నాం, వాళ్ళు ఎవరో చేయమంటేనే మేము చేసినాం, అదేదో చేయమంటేనే చేసినాం. అంటే అధికారికి కూడా ఒక బాధ్యత ఉంటుంది. అవును, ప్రతి పని చేయొచ్చు, కానీ ఏ పని చేయాలి ఏ పని చేయొద్దు అనే దగ్గర కూడా రాజ్యాంగం ఒకటి ఉన్నది. వ్యక్తిగతంగా మనకు ఆత్మప్రబోధానుసారం అని ఒక లెక్క ఉంటుంది. మనం చేస్తున్న తప్ప రైటా, మనము చట్టానికి లోబడి చేస్తున్నామా, రాజ్యాంగానికి లోబడి చేస్తున్నామా లేదా అనే విషయం పక్కన పెడితే, అసలు జాతీయ స్థాయి నాయకులే కూడా చేసి, ఇప్పుడు హోంశాఖ సహాయ మంత్రిగానే ఉండే అప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా చేసే. ఇప్పుడు కొంతమంది అంటుండ్రు రాహుల్ గాంధీ గారు ఎవరితో మాట్లాడుతున్నారు, ప్రియాంక గాంధీ గారు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ ఏమేమి డైరెక్షన్స్ ఇస్తున్నారని కూడా పట్టని చెప్పి చేసిండ్రని. అసలు ఇక చెయ్యంది మోడీ అమిత్ షా ఒక్కటే ఉన్నట్టు నాకు తెలిసి. మరి వాళ్ళకు కూడా తెలిసి చేసిండ్రా లేదా నాకు తెలియదు. అంటే ఇప్పుడు ఈ ట్యాపింగ్ ఇల్లీగల్ అయితే డెఫినెట్గా లయబులే. ట్యాపింగ్ లీగల్ అయితే లీగల్ ఎక్కడి వరకు ఒక గీత ఉంది. ఆ గీత దాడి చేస్తే అది టెర్రరిస్టులకు సంబంధించిన, లేకపోతే ఆ గీత దాడి చేయడానికి అవకాశం ఇస్తే కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ముద్దాయి. ట్రాయ్ నిబంధనలు ఉంటాయి, టెలిగ్రాఫిక్ యాక్ట్ చట్టం ఉన్నది, ఇంకో 2-3 చట్టాలు ఎఫెక్ట్ అవుతాయి దానికి. అంటే అంతర్గత భద్రత అనే మిషన్తో చేసి కొన్ని ఉంటాయి, అవి కూడా ఆ మిషన్లు ఎవరికి తెలియవు. ఓకే, కానీ ఇప్పుడు అసలు వీళ్ళు కూడా ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఓడిపోగానే ఆ డిస్క్లను వాటిని మొత్తం ధ్వంసం చేయడం వల్ల వచ్చిన చర్చ చాలామంది ఇప్పుడు అందరు బయట పెడుతుండ్రు, ఇప్పుడే బయట పెడుతుంటే తప్పు ఎప్పుడైనా బయటపడాల్సిందే. కానీ ముద్దాయి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మనం తప్పు చేసినట్టుగానే అక్కడ డిసైడ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు అది ముందుకొచ్చింది. అందుకు దాంట్లో పెద్ద అంశాలు బయటకు వస్తున్నాయి, చూడాలి దాన్ని మనం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పుడు శ్రీ గణేష్ని అయితే ప్రకటించడం జరిగింది. కంటోన్మెంట్ కోసం అద్దంకి దయాకర్ ప్రయత్నం చేసిండు, లేకపోతే అద్దంకి దయాకర్ని పార్టీ అడిగింది, ఈ యొక్క వాదన కూడా నడుతూ ఉంది. నిజంగానే అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగినాయా? నేను కంటోన్మెంట్ దేని విషయంలో కూడా నేను ప్రయత్నాలే జరగలేదు. ఓకే, ఇప్పుడు గణేష్ గెలుపు కోసం కూడా మేము పోవాలి. ఆల్రెడీ నేను చాలామందితో అక్కడ మాట్లాడినా. ఓకే, కొంతమంది మిత్రులు పేరు చెప్పొద్దు, కానీ వాళ్ళను కలిసి గణేష్ గెలుపు కోసం ఎట్లా చేయాలి ఏంది అనేది మాకు అల్టిమేట్గా ఏంది క్యాండిడేచర్ గెలుపు. నేను అంతకంటే ముందు నా పేరు టీవీలలో వచ్చేటప్పుడు కూడా నేను కొంతమందిని కలిసి
క్యాండిడేట్ ఎవరైతారనే విషయం పక్కన పెడితే ఎస్ కంటోన్మెంట్ మనం అందరం హైదరాబాద్లో ఉంటాం కాబట్టి అవును. పోయినసారి వెన్నెలమ్మకు కొంత థర్డ్ ప్లేస్ వచ్చింది. ఎస్ సరే ఆవిడ ఉన్న పరిస్థితి కొత్త పొలిటికల్గా కొత్త ఆమె. అయితే అప్పుడు మేము కూడా పోలేకపోయినాం. వాస్తవానికి చెప్పాలంటే మాకేదో మీరు రేవంత్ తోనే ఉన్నారు పోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు క్యాండిడేటు దయాకర్ అని నేనేం అనుకోలే. ముందు నుంచి నాకు సిమ్టమ్ ఉంటుంది కదా, తెలుస్తూనే ఉంటుంది. బట్ ఆలోచించవచ్చు, చెప్పకుండా నాకు ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించవచ్చు, లేకపోతే ఇంకొకరు ఎవరో సజెస్ట్ చేయొచ్చు. మేబీ నా పేరు ఇంత పెద్దగా ఎందుకు వస్తున్నామా నేను కూడా పరేషాన్ అయిన పరిస్థితులు ఉన్నాయి. ఓకే. తర్వాత అక్కడ కొంతమంది నాతో కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మాట్లాడి పెట్టినాం. రేపు వాళ్ళని ఎన్నికల కొరకు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తను బీజేపీ క్యాండిడేట్గా వచ్చిన తర్వాత, బీజేపీ క్యాండిడేట్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత బీజేపీ కొరకు ప్రయత్నం చేస్తుంది మళ్ళీ అక్కడ వాళ్ళ పార్టీ. ఖచ్చితంగా వాళ్ళని కూడా ఆపాల్సిన అవసరం ఉండే, అదొక ప్రయత్నం చేస్తాం. తర్వాత మన గదరన్న ఇద్దరు సూర్యకిరణ్ కానీ ఇటు వెన్నెల గారిని కానీ అక్కడ తిప్పేటట్టు, మళ్ళీ మేము కూడా కలిసి ఆడ తిరిగేటట్టు. ఎందుకంటే పేరు వచ్చినందుకన్నా తిరగాల్సి వస్తుంది కదా, మళ్ళీ లేకపోతే దయాకర్ మళ్ళీ అలిగిండని కాబట్టి అక్కడ స్పెషల్ కేర్ ఎందుకు తీసుకోవాలంటే మల్కాజ్గిరి జోన్ అందరం పనిచేయాల్సిన అవసరం ఎందుకుంటే అక్కడి నుంచి మనం రంగారెడ్డి జిల్లా నుంచి సోదరి కాబట్టి అందరం చేయడం ఒకటి, కంటోన్మెంట్ స్పెషల్ చేయాల్సిన అవసరం. అంటే దీంట్లో అంతా ఎంపీ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఓకే. ఎమ్మెల్యే దాని మీద గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కంటోన్మెంట్ ఏమంటారు ఆయాచితంగా నాకు ఇచ్చిన ప్రచారమే తప్పితే అక్కడ మనం అడిగింది లేదు, తర్వాత దాని గురించి పెద్దగా ఆశపడింది లేదు. కానీ దయాకర్ కూడా కంటోన్మెంట్ నుంచి వస్తారని సేమ్ తుంగతుర్తి టైప్ దాన్ని కూడా ఎక్స్పోజ్ అయితే అయిన